హలో హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు అయితే నేను బిస్మిల్లాబాద్ చేయబోతున్నాను. దానికి దాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. కుక్కర్, రైస్, పప్పు నానబెట్టేసా, బఠానీలు నానబెట్టేసా, చింతపండు నానబెట్టేసా, నానబెట్టాల్సినవన్నీ చెప్పేసా. కొయ్యవలసినవన్నీ కోసేసా, టమోటా కోసేసా, పొటాటో కోసేసా, క్యారెట్ కోసేసా, బీన్స్ కోసేసా, కోయాల్సినవి అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ పొళ్ళు, కారం పొడి, ఉప్పు, పసుపు, లైట్గా గరం మసాలా. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. బిస్మిల్లాబాద్కి పౌడర్ కొట్టేస్తాం. ఆ వీడియో కావాలంటే మీరు రీల్స్ నా యూట్యూబ్ ఛానల్లో. కావాల్సినంత ఆయిల్ అన్నీ రెడీగా ఉన్నాయి. అయితే ఇంకా స్టవ్ ఆన్ స్టవ్ ఆన్ చేసేస్తాం. ఇప్పుడు మన కుక్కర్ అయితే పెట్టేస్తా స్టవ్ మీద. కూరగాయలకి అన్ని కింద పెట్టిన ఆయిల్ పడుతుందండి. ఇంకా చాలు. ఆయిల్ అయితే చికెన్ దూరంగా ఉండండి. అయితే వేడికి నేను వేసేద్దామా వేసేద్దాం. లైట్ ఫ్రై చేస్తాం. కావాల్సిన అన్నాక ఇప్పుడు తరిగి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ వేసేద్దాం. క్యారెట్, పొటాటో, వెజిటేబుల్స్ అయితే వేసిన తర్వాత నానబెట్టిన బఠానీలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. అదే నూనెలో టమోటాలు వేసేసుకున్నాము. కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. కారం లైట్గా వేసుకుందాం, ఎందుకంటే ఆ పౌడర్లో పచ్చిమిరపకాయ వేస్తాను. గరం మసాలా కొంచెం తీసాను, మొత్తం వేసాను. తగినంత వేసుకోవాలి, సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత కలిపెట్టాలి కదా, కలిపేద్దాం. చూసారా మంచి కలర్. ఇది వేసాను పౌడర్, బిస్మిల్లాబాద్ పౌడర్ వేసాను, కలుపుదాం. మంచిగా కలిపి డౌట్ వచ్చినాలే, చింతపండు ఎందుకు వేయలేదు అనేది. చింతపండు అనేది లాస్ట్లో వేస్తాను. మూడు పెట్టేసాను. 3-4 విజిల్ వచ్చేటట్టుగా విజిల్ అయితే రాబోతుందండి. సూచనలు బాగా ఉన్నాయి. నా కెమెరాని దూరం పెడితే చాలా మంచిది. పాము దడ పుట్టిస్తుంది. దడ పుట్టిస్తా అన్నట్టుగా. ఎంతసేపు విజిల్ నీకు వెయిటింగ్. నేను వస్తా అంటే లోపల రావద్దు. ఒకరికి సరిగ్గా పెట్టామా లేదా అని ఒకటికి 4 సార్లు చెక్ చేసుకోవాలి. లేకపోతే ఫుల్ వేసుకోండి నాలుగు వేసుకోండి. రీవచ్చ చేయకూడదు. కిచెన్లో నేను చూడండి ఎంత దూరంగా ఉన్నాను, అంత భయం. వచ్చేసింది ఫస్ట్ విజిల్ అయితే వచ్చేసింది. దాని గుండు పైన అయితే ఒక విజిల్ రాబోతుంది. పచక్ విజిల్ అయిపోయింది. 5వ విజిల్ పచక్ కొంచెం చల్లారాలి. నెక్స్ట్ ప్రాసెస్
కేర్ఫుల్గా ఓపెన్ కలపాలి. కలిపేద్దాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆఫ్ వేసుకోవాలి. బాగా టైట్గా ఉంటే కొంచెం మీరు లూజ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇలా బాగా రెడీ. కొత్తిమీర వేసి పెట్టాక కొత్తిమీర అయితే వేసేద్దాం. మొత్తం రెడీ. చూస్తారు కదా మన మిక్సీలో బాగా రెడీ అయిపోయింది. హాట్ బాక్స్లో